విషయంలో మీకు చాలా వ్యయం అయింది, అనుకున్న దానికంటే ఎక్కువ అయిందని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. కాకపోతే ఆయన ఏం చెప్తున్నారంటే 21, 22 సమయంలో పరిమాణాలు పెరగడం, స్పెసిఫికేషన్లో మార్పు, డిజైన్ మరియు డ్రాయింగ్లు, సిబ్బంది క్వార్టర్లు, గెస్ట్ హౌస్, వాల్ రక్షణ పనులు మరియు పన్నులు, అన్ని పన్నులు మరియు ఎస్కలేషన్తో సహా అదనపు పని అంశాలకు సక్రమంగా చేర్చడం వంటి కారణాలతో ప్రాజెక్ట్ ఖర్చు మరింత పెరిగిందని చెప్తున్నారు. అదే నేను ఏమంటానంటే వీళ్ళ దుర్వినియోగం అది కళ్ళ ముందు కనపడుతుంది. మరి ఈ ఖర్చు ఇవి కూడా ఖర్చే కదా. ఖర్చుగా వీళ్ళు అంచనాలు పెంచారు, వీళ్ళ జేబులో కక్కుర్తి కోసం. వీళ్ళు 300 రూపాయలు ఉన్న బస్తాని 3000 రూపాయలు వేసినట్టున్నారు. మొత్తం 300 రూపాయల బస్తాని అట్లా ఆ విధంగా 10 బస్తాలు రేంజ్ చేసుకున్నారు వాళ్ళు. ఆ విధంగా చేయబట్టే ఈ రోజు అవినీతి కళ్ళ ముందు కనపడుతుంది. ఇంకో విషయం, అసలు ఈ ప్రాజెక్టు పూర్తిగానే 2016లో ప్రారంభిస్తే 2019లో 4 ఏళ్లలో ఈ ప్రాజెక్టు అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ బ్యారేజీల్ని ఒక పటిష్టంగా దృఢంగా 10 కాలాల పాటు పదిలంగా నిలిచే విధంగా కట్టాలంటే కనీసం 5, 6, 7 సంవత్సరాలు ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం అనుసరించి అట్లా కట్టకుండా ఆగా మేఘాల మీద రాజకీయ లబ్ధి కోసం 2019లో పూర్తి చేశారు. 2018లోనే ఇంకేం శంకుస్థాపన ఎలక్షన్ రద్దు కోసం పొందడం కోసం అంటే మళ్ళీ ముందస్తు ఎన్నికలు తెచ్చారుగా. ఇక చూడండి మేము తీర్చిదిద్దిన అద్భుతమైన కట్టడం కేసీఆర్ కట్టిండు, అది ఇంజనీర్ ఏనే గొప్ప ఇంజనీరు అని చెప్పి చెప్పడం కోసం, ప్రజల్ని మభ్యపెట్టడం కోసం మొత్తం ఆడంతా లేనిది ఉన్నట్టు చూపించి పూర్తి అంటే ప్రాజెక్ట్ లేట్ అయితేనేమో లేట్ అయింది అంటారు, కాదండి. ఇప్పుడు మీరు ఇల్లు కట్టారు మొన్న, మీరు ఇల్లు కట్టడానికి కాంట్రాక్ట్ ఇచ్చిన ఎన్ని రోజులు పట్టింది? పటిష్టంగా దృఢంగా ఇల్లు సార్ సింపుల్ గా అయిపోతుంది, 1 year కంప్లీట్ అయిపోతుంది. 1 year లేకపోతే 6 నెలలు అండి. కరెక్ట్ 6 నెలలు మనం పటిష్టంగా దృఢంగా 200 SFTలో లేకపోతే 150 SFTలో ఇంకెంతైనా ఇంకా తక్కువ అయితే తక్కువ 6 నెలలు సమయం పడుతుంది. వాటర్ ప్యూరిఫైయింగ్ కానీ నీళ్లు కొట్టుకోవటం ఇవన్నీ చేయడానికి. మరి అంత నాగార్జున సాగర్ ఎప్పుడు కట్టినాం మనం? శ్రీశైలం ఆ ప్రాజెక్టులో గుండెకాయ లాంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు, శ్రీరామ్ సాగర్ ఎప్పుడన్నా అందుబాటు అయినాయా? నాగార్జున సాగర్ కానీ ఇవన్నీ శ్రీశైలం కానీ మరి ఇది ఎందుకు అయింది? ఇక్కడ లోపాలు ఉన్నాయి, నిర్మాణంలో లోపాలు, నాసిరక పనులు, కమిషన్ల కక్కుర్తి, ఉన్న దానికంటే అదనంగా 10 చేసి పెట్టడం జరిగింది. ఇంకో అంశం ఏంటంటే ఈ ప్రాజెక్టులో అసలు పూర్తి కాకముందే పూర్తయినట్టు ఇంజనీరింగ్ సంతకం పెట్టించుకున్నారు, ఈ ఉన్న ఎస్సీతో సంతకం పెట్టించుకున్నారు. ఎంత దుర్మార్గం అండి! పూర్తి కాకముందు పూర్తయిందని సంతకం పెట్టండి, వాళ్ళు ఏం చేశారు? అప్పుడు అధికారానికి లోబడి ఆర్థిక పైసలకు కూడా కక్కుర్తి పడి పెట్టారు. అందుకే విజిలెన్స్ కమిషన్ అందుకే వాళ్ళ మీద కూడా ఇచ్చింది. ఇంజనీర్లు, రాజకీయ నాయకులు, ఇందులో పాలకులు ప్రధాన కారణం అని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఇంకోటి క్యాబినెట్ అనుమతి ఉందని చెప్తున్నారు, అబద్ధాలు ఆడారు మన ఘోష్ దగ్గర కూడా. ఆ లెక్కలు ఆ మినిట్స్ మొత్తం తీస్తే క్యాబినెట్ కన్నా ముందే అనుమతులు తీసుకున్నారు. మీరు ముందే పనులు ప్రారంభించిన తర్వాత క్యాబినెట్ పెట్టి ఈ యొక్క పెంచుకున్నారు, వ్యయాన్ని పెంచుకున్నారు. వాస్తవంగా ప్రాణహిత చేవేళ్లకు 35,000 కోట్లు అయితే అయిపోయేది. 16 లక్షల ఎకరాలకు నాయకట్టుకు హైదరాబాద్ నీళ్లు వచ్చాయి. కానీ వీళ్ళు ఏం చేశారు? 18 లక్షలు అంటే 2 లక్షల ఎకరాల అదనం కోసము మేడిగడ్డ సుందిల్లా అన్నారం కట్టి వాళ్ళ ఫామ్ హౌస్ మీద నీళ్లు తెచ్చుకోవడం కోసం ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇలా ఎంత అయ్యారు? అది ఇలా 1,50,000 కోట్లు పై చిరుకు, దాదాపు 2 లక్షల కోట్లు అయింది. ఇంత చేసిన ఈ ప్రాజెక్టు వల్ల ఏం ఉపయోగం అంటే తీవ్ర నష్టం. అందుకే తెలంగాణకు దుఃఖదాయిని కాళేశ్వరం అని అంటాను. ఎందుకనండి అంటే బెంగాల్కు దుఃఖదాయిని దామోదర. నీళ్లు వాడట్లేదా ఎక్కడండి? ఇప్పుడు ఎన్ని లక్షల ఎకరాలకు నీరు అందుతుందో తెలుసా మీకు? ఇప్పటికు 1,00,000 ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం కట్టిన తర్వాత పొలాలకు నీళ్లు వచ్చినాయి. అసలు చూడండి, ఇప్పుడు బ్యారేజీలు మూసున్నాయాడ, నీళ్ళు నింపలేదాడా? నీళ్ళు నింపితే కొట్టకపోతాయి. కింద భద్రాచలం ఎన్ని ముంపుకు అయితే భద్రాచలం, మీ మణుగూరు కూడా కొట్టకపోద్ది. భద్రాచలం, మణుగూరు ఇవన్నీ కొట్టకపోతాయి. పినపాక ఇవన్నీ సారపాక ఇవన్నీ కొట్టకపోతాయి. భద్రాచలం టెంపుల్ కూడా పోద్ది. ఒకవేళ నీళ్లు నింపితే ఆ కొట్టకపోతే ఆ ప్రమాదానికి కారకులు ఎవరైతే అప్పుడేమంటారు? ఇక చూసారా కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు. కాబట్టి ఎవరు మేము నింపొద్దని చెప్పింది ఎవరు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ చెప్పింది. కాబట్టి మేము ఆ విధంగా ఉన్నాం, జాగ్రత్తలు పాటిస్తున్నాం. ఎంత పట్టిందంటే దుఃఖదాయని ఎందుకంటాను నేను, మళ్ళీ చెప్తాను.